ఇలా అయితే కాని పని. ఎలా పడుకున్నాడో చూడు ఎద్దులా. రాజు, రే రాజు. అబ్బా వద్దు, ఇప్పుడే కదా చేసింది, మళ్ళీ అంటే నా వల్ల కాదు. ఏంద్రా నీ వల్ల కాదు? అమ్మా అమ్మా అమ్మా, దయ్యం దయ్యం దయ్యం. రే రే రే, నేనేరా. నువ్వేనా? దయ్యం అనుకుని దడుచుకున్నా, నీకేం పోయే కాలం వచ్చింది? ఇంత రాత్రి పూట నిద్ర లేపావు. అది పక్కన పెట్టు గాని, ఏంట్రా కలలో? వద్దు, ఇప్పుడే కదా చేసింది అని నీలుగుతున్నావు. అది నేను ఫంక్షన్ కి సెలబ్రిటీ లాగా వెళ్తే అక్కడ తినండి తినండి అని నలుగురు అందమైన అమ్మాయిలు కొసరి కొసరి వడ్డిస్తున్నారు. నేనేమో చాలు చాలు అని మొహమాట పడుతుంటే వాళ్ళు ప్రేమగా గోరు ముద్దలు తినిపియబోయారు. ఈలోగా రంకుమొగుడ్లా వచ్చి నన్ను లేపావు. చెప్పు, ఏమి? కళ్ళు మూసినా తెరిచినా అదే గుర్తొస్తుందిరా. అందుకే పెళ్లి చేసుకో అనేది. ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చినాయి. ఏహే, అది కాదురా, ఆ బంగ్లా, దాని గురించి తెలుసుకోవాలి. రే రాజు, రే రాజు, ఏమైందిరా? ఇదేంట్రా నీళ్ళెక్కడి నుంచి వచ్చాయి? అవి నీళ్లు కాదు మామా, ఉచ్చకారిపోయింది. చీ చీ చీ, గబ్బునాయాలా. నీకిదేం పోయే కాలం మావా? ఏమో గోడైనా అమ్మాయిని చూసి దాని అడ్రస్, ఫోన్ నంబరు లేదా తన గురించి తెలుసుకోవాలనుకుంటాడు. నువ్వేందయ్యా సామి ఆ దెయ్యం మీద ఉన్నావు? నాకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఒక తుత్తర్రా. నీ తుత్తరకి మంటలేపా. సర్లే గాని పద, ఒకసారి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళొద్దాం. అమ్మా, ఒరే సామి, ఏంద్రా ఇది? డ్యామ్ గేట్లు ఎత్తినట్టు ఓ ఎత్తేస్తున్నావు. నన్నేం చేయమంటావు మామా? దాని పేరు వినగానే వరదలా వచ్చేస్తున్నాయి. నేను రాను, నన్ను ఇడిచిపెట్టు, నువ్వే పో. నేనొక్కడనే పోతే ఎలారా? నాకేమైనా అయితే చెప్పు. మరి నాకేమైనా అయితే నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. అయితే రానంటావు? సరే సరేరా. మొన్న ఏదో పార్టీ ఉంది అన్నట్టు గుర్తు. రైల్వే స్టేషన్ కి ఎవరో కావలసిన వాళ్ళు వస్తారు అన్నావు కదా, కొద్దిగా డబ్బులు కూడా అడిగావు. ఈ మ్యాటర్ మీ నాన్నకి చెప్తే ఎలా ఉంటుంది? మావా పద వెళ్దాం. గుడ్ బాయ్. దీనమ్మ కుక్కలు పగలంతా పడుకుని రాత్రంతా ఇలా అరుస్తూ కూర్చుంటాయి. మనుషులకు నిద్ర లేకుండా చేస్తున్నారు కదే మీ అంకమ్మ. మళ్ళీ కరెక్ట్ గా అలారం పెట్టినట్టు రాత్రి 12 గంటలకే అరుస్తాయి. రే, అవి అలా ఎందుకు అరుస్తాయంటే వాటికి రాత్రి ఆకాశంలో దయ్యాలు కనిపిస్తాయి. అందుకే ఊ ఊ ఊ అని అరుస్తాయి. ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా, ఒకటే దయ్యం దయ్యం అని తెగ కలవరిస్తున్నావు. ఎప్పుడో ఒకసారి అది నేను తట్టేస్తుంది, నాది గ్యారంటీ. మామా చూసావు కదా, పద పోదాం. యాటికి పోయేది? లోపలేమైనా ఫోటోలు దొరుకుతాయేమో చూసొద్దాం పద. అదేమైనా సిల్క్ స్మిత్ అనా ముమైత్ ఖానా దాని ఫోటోస్ ఉన్నీకే? రే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా క్యాన్సర్ పేషెంట్ లాగా దుప్పటి కప్పుకున్నావు. తీరా, నువ్వు పెట్టే ఈ టార్చర్ కి క్యాన్సర్ ఏం కర్మ, టీబీ కుష్టి రోగం అన్ని వచ్చేలా ఉన్నాయి. సరే సరే పద. వద్దు మామా. రే రాజు, అంతా బాగా చూడరా, ఏమైనా దొరికితే చెప్పు. ఏం చూడాలా? మనం ఏమైనా నిధి కోసం వచ్చినామా? కర్మ కర్మ. మావా, ధైర్యం కోసం ఏదైనా పాట పాడు. రావే సరసకు రావే, ఒకసారి వచ్చి కనపడవే. అది సరసకు రాదు, సంపనీకే వస్తుంది.
నీకు దండం పెడతాను, ఓ మంచి పాట పాడు. నిన్ను వీడని నీడను నేనే, కలగా మిగిలే కథ నేనే. ఓరిని, నీకేం పోయే కాలం వచ్చిందిరా? దేవుని పాట పాడరా అంటే మామా మామా. మామా, ఓ మావా, నిన్ను వీడని నీడని అని నన్ను వదిలేసి వెళ్ళిపోయావా మావా? అబ్బో, అబ్బో. రే రే రే, నేనేరా నేనేరా. అమ్మా అమ్మా, ఎక్కడికి పోయి సచ్చావురా నీ అబ్బా? ఇందాక నల్లగా ఏదో కనిపించింది, దడుచుకొని సచ్చా. అవునా, నేను ఈ చున్నీ కోసం వెళ్ళానురా. అదేంటో అర్థం కాలేదు, కానీ ఈ చున్నీ తీస్తూ ఉంటే భయంకరమైన శబ్దాలు వినిపించాయిరా. బాబు, ఆకలిగా ఉంది, ఏమైనా పెడతారా? తాత, మేం వేరే పని మీద ఉన్నాం, నువ్వు వెళ్ళిపో. అది కాదు బాబు, అన్నం తిని 6 రోజులవుతుంది, ఆకలి. ఒరే ముసలోడా, నీకు చెప్పేది అర్థం కాదా? మా భయంతో మేం చేస్తుంటే నీదో గోలా. బాబు, మీకు దండం పెడతాను, ఆకలి. ఇదిగో పెద్దాయన, ఈ 10 తీసుకుని ఏమైనా తిను. మావా, ఇది పాడుపడ్డ బంగ్లా కదా, ఇందులో ఎవ్వరూ ఉండరు. మరి ముసలోడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఓ తాత, ఆకలి ఆకలి ఆకలి. మావా, చూసావా? చూశాన్రా. కారిపోయిందా? ఎప్పుడో. మరి ఇంకా ఏం చూస్తున్నావు? పదా. రే రాజు, రే రాజు, ఇంత పొద్దున్నే యాటికి పోయినాడు? పొద్దున్నే లేచి జాగింగ్కి పోయినట్టున్నాడు. నా కొడుకు వజ్రం. నిన్ను చెత్తనా కూడా కానీ తిట్టడంలో తప్పే లేదురా. రేయ్, లేవండ్రా, లేవండి. ఏంది నాన్న పొద్దు పొద్దున్నే నీ గోల? ఒరే పనికి మాలనోడా, బెడ్రూమ్ లో నువ్వు లేంది చూసి జాగికి పోయినావేమో అని ఎంత ఆనందపడ్డాన్రా. అయినా కొంపలో స్థలం లేనట్టు ఈ చొప్పుల దగ్గర పడుకున్నారేంట్రా ఎదవల్లారా. చూడు, ఆ పక్క పొరక, ఈ పక్క చొప్పు. దెయ్యాలు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇవే ఆయుధాలు. ఏంటి దెయ్యాలా? అదే దోమలు, దోమలు. రాత్రి నిద్ర పట్టక ఇక్కడొచ్చి పడుకున్నాం. అన్ని తలతిక్క పనులే చేస్తావురా. ఇన్ని రోజులు ఎవడి బుద్ధులు వచ్చాయో అనుకున్నాను. ఇదిగో ఉన్నాడుగా మామ, వీడి బుద్ధులే వచ్చాయి. వీడో పెద్ద ఎదవా, నువ్వో చిన్న ఎదవా. ఎందుకురా అంతలా నవ్వుతున్నావు? నిన్ను కూడా తిట్టాడు, నన్ను రోజు తిడతాడు. కానీ ఈ రోజు నాకన్నా నిన్ను పెద్దెదవా అని తిట్టాడు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అబ్బా, వాడు బరువైన కొడుకు, నువ్వు బరువు మోసే కొడుకువిరా. అదేంటి మొత్తం దుమ్ము దుమ్ముంది, ఉండు తుడుస్తా. ఎవరిదబ్బా ఇది? సర్లే, మన బండి తుడవడానికి పనికొస్తుంది కదా. 16 ఏళ్ల వయసు, పడి పడి లేచి మనసు. పట్టుకో పట్టుకో, గ్యాలమేసి పట్టుకో.